సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు బేసిక్ పే కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో సర్వశిక్ష ఉద్యోగులు ఒక్కరోజు ర్యాలీ మరియు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు బేసిక్ పే కల్పించాలని మరియు ఇతర డిమాండ్లతో నల్గొండలో సర్వశిక్ష ఉద్యోగులు ఒక్కరోజు ర్యాలీ మరియు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష మన రాష్ట్రంలోని విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గత 15 సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు బేసిక్ పే కల్పించాలన్నారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షలు సౌకర్యం కల్పించాలన్నారు. పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలె 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద 20 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు మంజుల. మేము కేజీబీవీ స్కూల్లో పీజీసీఆర్టీగా వర్క్ చేస్తున్నాను. సమగ్ర శిక్ష భాగంలో కేజీబీవీ నుండి మేము కూడా ఈరోజు మా యొక్క సమాన పనికి సమాన వేతనం భాగంలో, లేకపోతే బేసిక్ పే అన్నా ఇవ్వాలి, రెగ్యులర్ అయినా చేయాలి. గవర్నమెంట్ మమ్మల్ని మర్చిపోయినట్టుగా చూస్తుంది. ప్రతి గవర్నమెంట్ వస్తుంది పోతుంది. సమగ్ర శిక్షలో పనిచేసినలాగా శిక్ష విధించినట్టుగానే మమ్మల్ని కూడా శిక్షార్హులు చేసేటట్టుగా చూస్తున్నారు. మేము చేసే పనికి మా వేతనాన్ని ఒకసారి మీరే ఆలోచించినా తెలుస్తుంది సార్. మీకు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, సమగ్ర శిక్షలో భాగంగా కేజీబీవీలో పనిచేస్తున్న అందరం మహిళా ఉద్యోగులము మా యొక్క మొత్తము 475 కేజీబీవీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 475 కేజీబీలలో కొన్ని అప్గ్రేడెడ్ కాలేజీ వరకు కూడా చేయడం జరిగింది. అప్గ్రేడ్ చేసిన కాలేజీలలో 30 మంది ఉంటారు స్టాఫ్, స్కూళ్ళల్లో అయితే 20 మంది ఉంటారు. ఈ విధంగా 475 కేజీబీలలో పనిచేస్తున్న మహిళలము అందరము గత 2004లో స్టార్ట్ అయినా కానీ 8 నుండి రెగ్యులర్గా పనిచేస్తున్నాం నేటి వరకు. అలాంటి వారికి చాలామందికి కూడా ఏజ్ కూడా అయిపోయిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 45 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా మహిళల ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకొని సిఆర్పిగా చేస్తున్నాం, జిల్లా గౌరవ అధ్యక్షుడిని. మరి గతంలో ఎన్నోసార్లు మన మంత్రి గారు కోమటిరెడ్డి గారిని కూడా దీక్షకు పిలవడం జరిగింది. వారు కూడా మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీ సమస్యను ఎమ్మటే పరిష్కారం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి దయచేసి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మేము చేస్తున్న శ్రమ వేరు, తీసుకుంటున్న వేతనం తక్కువ. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతున్నది. కాబట్టి ఉపాధ్యాయులకు మాకు సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు ఎక్కువ శ్రమ చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం గుర్తించట్లేదు, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వట్లేదు. కాబట్టి మా పోరాటం కనీసం 15 సంవత్సరాల నుంచి వ్యవస్థలో పనిచేస్తున్నాము.
ఆంధ్ర తెలంగాణ నుంచి డివైడ్ అయిన ఆంధ్రాలో కూడా ఎక్కువ జీతం వేతనం ఉంది. అక్కడికన్నా ఇక్కడ సుమారు 6-7 వేలు తక్కువ వేతనం ఇస్తుంది. ఇప్పుడు ఉన్న ఒత్తిడి భారంలో లేకుంటే ఏ విధంగా మా ఒక విన్నపాన్ని మర్చిపోయినారేమో అనుకుంటున్నాం ఇన్ని రోజులు. దయచేసి ఇప్పటికైనా మేము అందరము రోడ్ ఎక్కిన పరిస్థితుల్లో మా విన్నపాన్ని గుర్తు చేసుకుంటూ మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. రెగ్యులర్ చేయడానికి ముందు ఎంటీఎస్ అన్న ఇచ్చి ముందు రెగ్యులర్ చేయడానికి కొంచెం టైం పడుతుందని ఎప్పుడైతే అనుకున్నప్పుడు దానికన్నా ముందు ఎంటీఎస్ అన్న ఇచ్చి మా కుటుంబాలను కాపాడాలి. మా పిల్లలను మంచి స్కూల్లో చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా వ్యధను మా బాధను గుర్తించాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా విన్నపాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు వేతనంతో కూడిన వెటర్నరీ సెలవులు పేరు మహేందర్, నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నల్గొండలో అన్ని జిల్లాల్లో ర్యాలీ, నిరసన దీక్ష సమగ్ర శిక్ష ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్నట్టే నల్గొండ జిల్లాలో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనాలతో మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించట్లేదు. పోయిన సంవత్సరం ఎలక్షన్స్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చాడు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి వచ్చి మా ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ ఖచ్చితంగా వచ్చిన 100 రోజుల్లోనే మీకు రెగ్యులర్ చేస్తాం కంపల్సరీ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 6 నెలలు 8 నెలలు అయినా కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం జరగలేదు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ స్థానిక మంత్రివర్యులు కొమిటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా దీక్షా శిబిరానికి వచ్చి ఖచ్చితంగా మీకు ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని దీక్షా శిబిరంలో హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారిని కూడా మేము ఎన్నోసార్లు కలిసాము. ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అతి చిన్న వయసులో చాలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగ భద్రత కరువై చాలామంది చాలని వేతనాలతో చాలామంది చిన్నప్పుడే అనారోగ్యాల పాలై చనిపోవడం జరుగుతుంది. కనీసం ఎవరికి ఒక్క రూపాయి బెనిఫిట్ కూడా జరగట్లేదు. ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సమగ్ర శిక్షలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ పని ఒత్తిడి అధిక భారం అవుతుంది. ఈ పని ఒత్తిడిని కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. అట్లాగే రెగ్యులరైజ్ డిమాండ్ వరకు ఖచ్చితంగా మాకు ఎంటీఎస్ అన్న ఇచ్చి తర్వాత రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం. అంటే అతి తొందరలో రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు మేము దాదాపుగా 20,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నాం. 20,000 మంది కూడా రోడ్డు ఎక్కడం జరిగింది ఈరోజు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఖచ్చితంగా త్వరలో స్పందిస్తుందని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.